అనంతరం మీకు యుక్త వయసు వచ్చిన తర్వాత మీ చిన్నాన్న శివారెడ్డి గారు చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చారు. తొలి నుంచి కూడా ఆయన చెప్పినట్లు మీరు చేయడం వల్లే కాస్త చెడ్డ పేరు కూడా మూట కట్టుకున్నారు అనేది ఉంది ఒక కర్నూలు జిల్లా రాజకీయాల్లో. అది ఎంతవరకు అంత అన్యాయం ఏం లేదులే. ఒకటి 99లో మాత్రం ఒక తప్పు చేసింది ఏమిటంటే ఎస్ఆర్బిసి ల్యాండ్లలో నాకు సంబంధం లేకపోయినా కూడా మా వాళ్ళందరూ వీళ్ళు చేసిన దానికి ల్యాండ్ మా చిన్న ఆయన చేసిన దాంట్లో ఆయన ప్రజలకి దీనిలో కాదు, కానీ వీళ్ళు కొంతమంది బనాంపల్లి చుట్టుపక్కల ఈ ఎస్ఆర్బిసి కొంతమంది అందరు కలిసి ఈ రైతుల దగ్గర ఆ డబ్బులు వాళ్ళకు మార్కెట్ వాల్యూకు మీకు ఎక్కువ వేపిస్తాం అది ఇదని మాట్లాడుకోవడంతో అవి ఈ పాణ్యం మండలము బనగానపల్లి మండలము అది కొద్దిగా బాగా మైనస్ అయిపోయింది. అది ఆ బిజ్జం పార్సాద్ రెడ్డికి ఒక మంచి ఆయుధం అయిపోయింది. నాకు సంబంధం లేకపోయినా నాకు దాంట్లో ఎటువంటి ఇన్వాల్వ్ లేకపోయినా కూడా నేను రైతులకు కొంతమందికి డైరెక్ట్గా చెక్కులు ఇప్పించినా కూడా అది పని చేయలేకపోయింది. ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఏం చేయలేని పరిస్థితి. అది ఒక రాంగ్ స్టెప్ తప్ప ఇంకా మళ్ళా జీవితంలో అది రాంగ్ స్టెప్ ఒకటి. మనం ఆ రైతుల దాని నుంచే 2004 అయిన తర్వాత ఎవరిని కూడా ఈ ఈవెన్ జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ భూముల దాంట్లో కూడా మధ్య దళాలను ఎవరిని ఎంటర్ కానీ డైరెక్ట్ ఫ్యాక్టరీ ఓనర్స్ను రైతులను మాట్లాడి మీరు ఎంత రేటు తీసుకుంటారు, మీరు ఎంత రేటు కొంటారని చెప్పి వాళ్ళతోనే డైరెక్ట్ మాట్లాడించి వాళ్ళతోనే డబ్బులు ఇప్పించినాం తప్ప ఎక్కడ మధ్య దళాలను ఎవరిని ఎంటర్ కూడా కాలేదు. గోర్కల్ రిజర్వాయర్లో మొత్తం భూములు అయితే దుర్వేసి కానీ ఆ గోర్కల్ విషయంలో కూడా రైతులు వాళ్ళు అడిగినంత డబ్బులు వాళ్ళకు మాకు ఇంత కావాలంటే రేట్లు ఇప్పించినాం తప్ప మనం ఇంకెక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఓకే సార్, కర్నూలు జిల్లా వరకు తీసుకుంటే ఒకప్పుడు మీ స్వగ్రామమైన గుండ్ల సింగవరం పేరు వింటేనే ప్రజలంతా కూడా హడలెత్తిపోయేవారు. ఎందుకంత భయం అంటారు అప్పట్లో? గుండ్ల సింగవరం పేరు అంటేనే ఎందుకంత భయము? ఏం కారణము? ఎందుకు అర్థం కావట్లేదు. మీరేం మా గుండ్ల సింగ్ అంటే ఫ్యాక్షన్ విలేజ్ కాబట్టి బాగా అంటే చాలా వరకు ఇప్పుడు 7 మర్డర్స్ జరిగిన తర్వాత అంతకుముందు తర్వాత ఫ్యాక్షన్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆ ఊర్లో ఈ ఫ్యాక్షన్ అంతా మొత్తం చరిత్రలోకి ఎక్కేసింది ఒకటేసారి 7 మర్డర్స్ జరగడంతో. దాని నుంచే ఇంకా ఊరికి భయం అని నాకు తెలిసినంత వరకు గుండ్ల సింగవరం. మీరు కూడా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటారనేది ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు గ్రామంలో అదే పరిస్థితి. కాడసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబ సభ్యుని కోల్పోయాడు కాబట్టి ప్రతీకారేచ్ఛతో ఎప్పుడు చేస్తారో అనే భయం ఉండింది అప్పుడు ప్రజల్లో. అంటే మాకంటే మా చిన్నాయన కొడుకు శివరామ్ రెడ్డి అని అతను ఫెరోషియస్ కానీ అంటే ఒక విధంగా ఫ్యాక్షన్లో నుంచి బయటపడి మేమందరం ఈ స్టేజ్లో ఉన్నామంటే మాత్రం ఒక విధంగా మా బ్రదర్ శివరామ్ రెడ్డికి మేమందరం కూడా చెప్పాల్సిందే. ఇప్పుడు ఆయన ఉన్నారా? లేడు, చనిపోయినాడు. ఆయన చేతులారా ఆయన స్వయం కురుపాదం చెన్నంపల్లికి ఆడ చనిపోయినాడు. అంటే ఆయన హత్య చేసింది ఎవరంటారు? పిజ్జం ఇప్పుడు పార్సారథి రెడ్డి వాళ్ళే ఆడ చిన్న. అంటే ఫస్ట్ మీకు మీ దాయాదులకు ఫ్యాక్షను అంటే మీ దాయాదులకు మద్దతు ఇచ్చారు బిజ్జం పార్సాదులు. ఆ తర్వాత బిజ్జం వాళ్ళకి మీకు ఎందుకు ఫ్యాక్షన్ వచ్చిందంటారు? అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ గ్రూపులు కంబైన్ గ్రూపులు మొదటి నుంచి కూడా ఆ ఏరియాలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గ్రూప్ కింద ఉంటాను సార్. ఈ గ్రూపులంతా ఒకటి కాబట్టి మొత్తం అక్కడ ఉండే శివవరం కానీ చెన్నంపల్లె కానీ సింగనపల్లె కానీ ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది, మా ఎమ్మడి గ్రూప్ మాకు వచ్చినారు. వాళ్ళు కూడా ప్రాణభయంతో ఎప్పుడేం జరుగుతుందో వాళ్ళు కూడా అందరూ హత్య చేయడం ప్రారంభించారు. అంటే మీ సోదరుడు శివరామరెడ్డి గారు. శివరామరెడ్డి పోయినాడు అడిగి ఆ ఊరికి పోయినాడు. ఇంకా ఆయన కొద్దిగా మామూలుగా ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళు వచ్చి అటాక్ చేసినారు. నియోజకవర్గంలో రాజకీయంగా మీరు నిలదొక్కుకోవడానికి అంటే మీకు ప్రత్యర్థులు లేకుండా ఉండడానికి కానీ మీకు ఎదురు నిలబడి మాట్లాడేవారు ఎవరు ఉండకూడదని ఒక ఉద్దేశంతో చాలామందిని కూడా మీరు అనుచరుల చేత హత్య చేయించారనేది ఒక ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? మీరు ఒక్కటి తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అది అన్యాయం. మీకు ఒక్కటే చెప్తాను, రాజకీయంగా మనం హత్య చేసినామనేది మాత్రం రాజకీయంగా అడ్డొస్తున్నారని మాత్రం హత్య చేయడం అనేది మనకి ఎటువంటి సంబంధం లేదు.